హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మికోలా. ఈరోజు టాప్ 5 ఓటీటీ మిస్టరీ థ్రిల్లర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆదికేశవ. కోర్ట్ మూవీ హీరోయిన్ ఇందులో యాక్ట్ చేసింది. ప్లాట్ ఏంటంటే తనని ఒక ముగ్గురు రౌడీస్ కలిసి రేప్ చేసి చెట్లలో పడేస్తారు. తర్వాత వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అదే టైంలో ఒక షాకింగ్ సీన్ వస్తుంది. ఇంకా చాలా మర్డర్స్ ఇంకా ట్విస్ట్లు ఉంటాయి. హీరో ఏం చేశాడు, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసేయండి. చురూలి తెలుగు ఆడియోలో ఉంది. ఇది సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ మూవీ. చిన్నపిల్లలతో చూడకండి. ఆస్కార్కి నామినేట్ అయిన జల్లికట్టు మూవీ డైరెక్టరే ఈ మూవీ తీశాడు. ఇద్దరు పోలీసులు క్రిమినల్ని పట్టుకోవడానికి ఒక మిస్టీరియస్ జంగల్కి వెళ్తారు. కానీ పోలీసులే ఒక ట్రాప్లో ఇరుక్కుపోతారు. ఆ జంగల్లో ఏదో మిస్టీరియస్గా జరుగుతుంది. ఆ ట్రాప్ ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంది. సోనీ లీవ్లో తెలుగులో ఉంది, చూసేయండి. అంటిల్ డౌన్ హారర్ ఇంకా బ్రూటల్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ చాలా నచ్చుతుంది. 5 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి ఒక మిస్టీరియస్ ఇంట్లోకి వెళ్తారు. సడన్ గా వాళ్ళు ఒక టైం లూప్ లో పడిపోతారు. ఇంట్లో ఉండలేరు, బయటికి వెళ్ళలేరు. మనం వాటర్ లేకపోతే బ్రతకలేం, కానీ వాళ్ళు మాత్రం ఒక్క డ్రాప్ వాటర్ తగిలినా చనిపోతారు. హారర్ సీన్స్ ఉంటాయి, బ్రూటల్ సీన్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మూవీ మాత్రం. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. అమీష్ హారర్ మూవీస్కి భయపడే వాళ్ళు ఈ మూవీ అస్సలు చూడకండి. ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన మూవీ. ఒక అమ్మాయి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ఇంటికి వెళ్తుంది. అక్కడ తను కాకుండా ఇంకో అమ్మాయి ఉంటుంది అని లేట్గా తెలుసుకుంటుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేదు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మిగతా స్టోరీ. దయ్యం కంటే ఎక్కువ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ బిహేవియరే భయపెడుతుంది. ఇది యూట్యూబ్లో ఉంది, చూసేయండి. మన్వర్ట్ మర్డర్స్ రియల్ లైఫ్ బేస్డ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. కంటిన్యూస్గా ఒక ఊర్లో అమ్మాయిలందరూ మిస్ అవుతారు. వాళ్ళు డెడ్ బాడీస్ లాగా మారుతారు. అందరి మర్డర్స్లో కామన్గా మిస్ అయ్యేది అమ్మాయిల బాడీ పార్ట్స్. ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్కి కూడా ఈ కేసు అర్థం కాదు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇంకా టర్న్స్ ఉంటాయి. ఇది సోనీ లీవ్లో ఉంది, చూసేయండి.